రోజు. నువ్వు చెప్పింది బానే ఉంది కానీ కాసుకాపే డిఫెన్స్ టీం ఎంతటితో అంతమైపోకూడదు కదా. ఏంటి నువ్వు చెప్పేది నిజమా? కొత్త ప్రపంచమా? ఇలా చూడండి, ఇది అంతం కాదు ఆరంభం అని తెలుసుకోండి. విడిపోవడం వల్ల ఒక చరిత్రను కూడా సృష్టించొచ్చు. విడిపోవడం కూడా బాగానే ఉంది. మీరేదో చెప్తున్నారు కానీ నాకేమీ అర్థం కావట్లేదు. మేమెందుకు విడిపోతున్నామో మీరు అడిగితే ఏమో అది మా కొత్త జీవితం, ఏదో ప్రారంభించాలని విడిపోతున్నాం. సరిగ్గా చెప్పాలి, అర్థమైందా? రాయి తీసి విసిరు, అలా విసురుతూనే ఉండు. నీటిలో రాయిని బానే ఉంది కానీ నాకు అర్థం కాలేదు. షించాన్, విడిపోయేటప్పుడు నువ్వేం చేద్దాం? షించాన్, ఇప్పుడు మన సీక్రెట్ టెక్నిక్ ని యూస్ చేసే సమయం వచ్చింది. ఓకే, కమ్ ఆన్ యాక్షన్ గవర్నమెంట్. యాక్షన్ బ్రేక్. విడిపోవడం మజాక. దానికి విడుంటా. సరిపోవడం వల్ల ఏం చేయాలి? చెప్తా. స్కూల్ పిల్లలందరినీ పిలిచి మనం ఒక మీటింగ్ అరేంజ్ చేయాలి. సరే చేసేద్దాం. ఇలా చూడండి, మళ్ళీ మీరు అక్కర్లేని విషయాల గురించి మాట్లాడుతున్నారా? ఓ, మేమేం మాట్లాడితే నీకెందుకు? నాకు తెలియాలి. అయినా మేము దేని గురించి మాట్లాడుతున్నామో నీకు తెలుసుకోవాలనుందా? అబ్బే, నాకు అవసరం లేదు. అది కాసుకోబే డిఫెన్స్ టీమ్ లో ఉన్న వాళ్ళందరూ విడిపోతున్నారా? మేము మళ్ళీ చిన్న పిల్లలా మారిపోదాం అనుకుంటున్నాం. అవును మేము మళ్ళీ మా కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నాం. అవును అవును నాకు పెద్ద కారణం లేదు. అవును అవును. మీరేం చెప్తున్నారో అర్థం కాలేదు కానీ అలాగే చేయండి. నువ్వు నవ్వకూడదు. ఓ, ఉన్న నవ్వు నీకంటే బాగుంటుంది. నేను మరి అంత సీన్ కొట్టకు. ఏమమ్మా మాట్లాడకో. సరే, ఇక వెళ్దాం పదండి. సరే, మనం విడిపోవడానికి చాలా ఏర్పాట్లు చేసుకోవాలి. మంచి ఐడియా. అంతటా వాళ్ళు విడిపోతున్నారట. విడిపోతున్నారా? ఏంటి మీరు అనేది? షించాను తన స్నేహితులు కాసుకాబే డిఫెన్స్ ట్రూప్ విడిపోతున్నారా? అవును, వాళ్ళలో వాళ్ళు గొడవ పడ్డారేమో. వెళ్ళి ఏమిటో చెక్ చేద్దాం. ఓకే. ఎలా ఉంది? ఇదే కాసుకోబే డిఫెన్స్ టీమ్ ఫ్లాగ్. ఇదేమీ బాలేదు. ఇంకా అందమైన డిజైన్స్ వేషించారు. ఇదేమి బాలేదు. సరే, ఒక విషయం, ఏదైనా మంచి మాటలు రాయి. ఓకే, ఈ రోజు వాతావరణం చాలా బాగుంది. తను చెప్పింది అది కాదు, సింపుల్ గా ఉన్న బెస్ట్ గా ఉండాలి. ఈ రోజు కాసుగాబే డిఫెన్స్ టీం వల్ల విడిపోతున్నాం. ఏంటంతేనా? ఇంకొంచెం పెద్దదిగా ఉండాలి. మనకి ఇప్పుడు విడిపోవచ్చు, కానీ మన అందరి గుండెల్లోనూ నిరంతరం ఉంటూనే ఉండాలి. అర్థమైందో? అద్భుతం, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావు. గుడ్ బై కాసుకోబే డిఫెన్స్ టీమ్. గుడ్ బై మసాగో. నువ్వు లేకపోయినా నువ్వు మా గుండెల్లో నిరంతరం ఉంటావు. అర్థమయ్యిందా? నేను ఒక్కటే విడిపోతున్నట్టు ఎందుకు చెప్తావు షించాన్? వాళ్ళు నిజంగా చాలా సీరియస్ గా ఉన్నారు. వాళ్ళల్లో ఆ గొడవేంటో మనం ఎలాగైనా తెలుసుకుని తీరాలి. వాళ్ళని కొన్ని రోజులు గమనిస్తే తెలుస్తుంది. అవును. ఏంటి, హాల్లో మీటింగ్ ఉందా? వాళ్ళంతటి వాళ్ళే డిసైడ్ అయిపోతారా? ఈ రోజు కాసుగాబే డిఫెన్స్ టీం అందరి కోసం ఒక గెట్ టుగెదర్ అరేంజ్ చేశాం. అందరం కట్టతడి పెట్టబోతున్నాం. హలో ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ ని కూడా తీసుకురండి. ఏంటి నీకు ఫ్యాన్స్? అయినా అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఎక్కడికి వెళ్తున్నావు? అది నేను వాళ్ళు ఏం చేస్తున్నారో చూసొస్తాను. మేము ఈ కాసుగాబే డిఫెన్స్ టీం ని చాలా కాలంగా కాపాడుతూ వస్తున్నాం. అవును, కాపాడుతూ వస్తున్నాం. నది పక్కనున్న చెత్తని ఎన్నోసార్లు మేము నలుగురం కలిసి మార్కెట్ కూడా వెళ్ళాం. అవును, మార్కెట్ కూడా వెళ్ళాం. మేము కింద దొరికిన పర్సు తీసుకువెళ్ళి పోలీసులకు అప్పచెప్పు. అవును, పోలీసులకి అప్పచెప్పాం. మేము ఒక పెద్ద విషయం కజామా వాళ్ళ ఇంట్లో చేసాం. అలాంటిదేం చేయలేదు. కాదు కాదు, అది ఏంటంటే ఒక మంచి మీటింగ్ అంతే. అవును, అదొక గొప్ప మీటింగ్. అది కూడా యోషినగా మేడం వాళ్ళ ఇంట్లో. మా అందరికి చాలా తీపి జ్ఞాపకాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అలాంటి వాడికి సమయం లేదు. ఎప్పటికీ మిమ్మల్ని గుర్తుంచుకుంటాం. తప్పకుండా గుర్తుంచుకుంటాం. ఈ రోజు నుంచి కాసుగాబే డిఫెన్స్ టీం అఫీషియల్ గా విడిపోతోంది. ఇక మేము విడిపోతున్నాం.
వాళ్ళు నన్ను ఏడిపించేశారు. కాసుకబే డిఫెన్స్ టీమ్, 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 కాసుకబే డిఫెన్స్ టీమ్. మీరు ఎందుకని విడిపోతున్నారు? మీరు గొడవ పడ్డారా ఏంటి? అదేం లేదు, చాలా చిన్న పిల్లలా ఉండాలనుకున్నాం. రెండో జీవితాన్ని ప్రారంభించబోతున్నాం. ఇదయ్యాక మీరు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? కాసుకాబే డిఫెన్స్ టీం విడిపోయి ఉండొచ్చు. కానీ మేము ప్రజల గుండెల్లో నిరంతరం నిలిచిపోయి ఉంటామంతే. కూర్చోండి కూర్చోండి. ఈ రోజు వరకు మాకు సపోర్ట్ చేసినందుకు మీకు థాంక్స్. మేమందరం ఈ రోజు సంతోషంగా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ కాసుకబే డిఫెన్స్ టీమ్. నేను మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను. కాసుకాబే డిఫెన్స్ టీమ్ బ్రేకప్ సెరమనీకి వచ్చినందుకు చాలా థాంక్స్. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన అనౌన్స్మెంట్ ఉంది. అదేంటంటే కాసుకాబే డిఫెన్స్ టీమ్ మళ్ళీ ఏర్పడింది. మీ ఆదరణ కావాలి. మళ్ళీ మేము ఈ నగరాన్ని కాపాడి తీరుతాం. ఇది మా వాగ్దానం. వాళ్ళు ఊరికి ఈ బ్రేకప్ సెరమనీ పెట్టారు సార్. అయ్య బాబోయ్. ఇలా చూడండి, మర్యాదగా నా కన్నీళ్ళ నాకు తిరిగి ఇచ్చేయండి. ఆ?